తెలంగాణలో లోక్సభ అభ్యర్థులపై బీజేపీ అధిష్టాన క్లారిటీకి వచ్చినట్లు తెలుస్తోంది. పలు స్థానాల్లో అభ్యర్థుల ఎంపికపై అగ్రనేతలు కొలిక్కి వచ్చినట్లు సమాచారం అందుతుంది. ముందుగా సికింద్రాబాద్ నుంచి కిషన్ రెడ్డి, కరీంనగర్లో బండి సంజయ్ను బరిలోకి దించేందుకు బీజేపీ సిద్ధమైంది. నిజామాబాద్లో ధర్మపురి అరవింద్, మహబూబ్ నగర్లో డీకే అరుణ పేర్లు ఖరారు చేశారు. అదేవిధంగా మిగతా స్థానాలకు రెండేసి పేర్లతో జాబితాను రూపొందిస్తున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చించుకుంటున్నారు. కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ అనంతరం అభ్యర్థుల జాబితాను బీజేపీ అధికారికంగా ప్రకటించనుంది. అయితే పెదపల్లి, వరంగల్, జహీరాబాద్, ఖమ్మం, నల్గొండ స్థానాలను ప్రస్తుతానికి పెండింగ్లో పెట్టినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక రెండు పేర్లు ఖరారు చేసిన స్థానాలను పరిశీలిస్తే ఆదిలాబాద్ నుంచి నగేష్, రమేష్ రాథోడ్ పోటీలో ఉన్నారు. మహబూబాబాద్ స్థానానికి హుస్సేన్ నాయక్, మరో సీనియర్ నేత పేరు పరిశీలనలో ఉంది. మల్కజ్గిరి నుంచి ఈటెల రాజేందర్, మురళీధర్ రావులలో ఫైనల్ ఒకరిని చేయనున్నారు. ఇక నాగర్ కర్నూల్లో బీఆర్ఎస్ నేత రాములు పార్టీ మారే ఆలోచనలో ఉన్నారు. దాంతో బీజేపీ నుంచి రాములు లేదా ఆయన కుమారుడు భరత్ పోటీ చేస్తారని భావిస్తున్నారు. చేవెళ్ల నుంచి కొండా విశ్వేశ్వరరెడ్డి లేదా మరొక సీనియర్ నేతకు సీటు కట్టబెట్టనున్నారు. ఇక భువనగిరిలో బూర నరసయ్య గౌడ్ లేదా మనోహర్ రెడ్డిలో ఒకరికి టికెట్ వరించనుంది. హైదరాబాద్ పార్లమెంటు బరిలో మాధవి లత లేదా ఉమా మహేందర్లో ఒకరిని ఖరారు చేయనున్నారు. మెదక్ నుంచి అంచురెడ్డి, రఘునందన్ రావులలో ఒకరు ఫైనల్ కానున్నట్లు తెలుస్తుంది. ఈ క్రమంలోనే వచ్చే నెల 4న అమిత్ షా తెలంగాణకు రానున్నారని పార్టీ నేతలు చెబుతున్నారు. విజయ సంకల్ప యాత్ర ముగింపు సభలో అమిత్ షా పాల్గొనున్నట్లు తెలుస్తుంది. 5 పార్లమెంట్ క్లస్టర్లకు పూర్తి చేసుకుని హైదరాబాద్కు యాత్ర రానుంది. ఇక దాంతో హైదరాబాద్లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి నేతల్లో జోష్ నింపేందుకు బీజేపీ ప్లాన్ చేస్తోంది. హైదరాబాద్లో భారీ బహిరంగకు నేతలు కసరత్తు చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. చెప్పండి వెంకట్. వచ్చే సార్వత్రిక ఎన్నికలకు బీజేపీ సమాయత్తం అవుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఎంపీ అభ్యర్థుల ప్రకటన పైన ఢిల్లీ అధిష్టానం ముందు లిస్టు కూడా ఉంచినటువంటి సందర్భం ఉంది. 17 పార్లమెంటు స్థానాల్లో అత్యధిక మెజారిటీ స్థానాలు ఈసారి బీజేపీ గెలుచుకునేందుకైతే బీజేపీ ముందుకు అడుగులు వేస్తుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా సంకల్ప యాత్రలు నిర్వహిస్తుంది. 5 క్లస్టర్లుగా విభజించి మొత్తం కూడా కేంద్ర మంత్రులతో పాటు ఆయా రాష్ట్రాల బీజేపీ ముఖ్యమంత్రులు కూడా రాష్ట్రానికి వస్తున్నటువంటి సందర్భం ఉంది. ఇక తాజాగా 17 పార్లమెంటు స్థానాలకు సంబంధించి నిన్న 2 రోజుల పాటు ఢిల్లీలో ముఖ్య సమావేశం కూడా జరిగింది. కేంద్ర బీజేపీ ఎన్నికల కమిటీతో పాటు ఆయా రాష్ట్రాల ఎన్నికల కమిటీలతో భేటీ అయ్యి ఆయా రాష్ట్రాల మీద కూడా కీలక నిర్ణయం తీసుకున్నటువంటి సందర్భాలు కనిపిస్తున్నాయి. తాజాగా వచ్చే ఈ నెల 29కి అఫీషియల్గా మొదటి జాబితా ప్రకటించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఆ జాబితాలో తెలంగాణకు సంబంధించి దాదాపు 8 స్థానాలు ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. మొదటి జాబితాలో సికింద్రాబాద్ నుంచి కిషన్ రెడ్డి, అట్లనే నిజామాబాద్ నుంచి ధర్మపురి అరవింద్, అట్లనే మహబూబ్ నుంచి డీకే అరుణ, కరీంనగర్ నుంచి బండి సంజయ్. ఈ 4 సీట్లతో ఇప్పటికే కన్ఫర్మ్ అయ్యాయి. ఇప్పటికే 4 ఎంపీ సిట్టింగ్ స్థానాలు బీజేపీ ఉంది కాబట్టి ఒకటి నిజామాబాద్ మాత్రం మార్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. నిజామాబాద్ సోయం బాపురావు మీద 3 ఎమ్మెల్యేలు కొంత వ్యతిరేకత చూపిస్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. అందులో భాగంగానే ఆదిలాబాద్కు సంబంధించి కొంత పెండింగ్లో పెట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. అక్కడ సోయం బాపురావు ప్లేస్లో మరొకరికి అవకాశం కల్పించడానికైతే బీజేపీ ప్రయత్నం చేస్తుంది. ఇక దాంతోపాటు మిగతా స్థానాలకి ఇప్పటికే అధిష్టానానికి 2 చొప్పున జాబితాని సిద్ధం చేసి ఇచ్చినటువంటి సందర్భం కనిపిస్తుంది. ఇక పెద్దపల్లి, వరంగల్, జహీరాబాద్, ఖమ్మం, నల్గొండ ఈ స్థానాలు 2వ జాబితాలో ప్రకటించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే బీఆర్ఎస్ బీజేపీ పొత్తులు ఉంటాయని ఇప్పటికే తెర మీద ఉంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని బీజేపీ కొన్ని స్థానాలు పెండింగ్లో ఉంచింది. అది పెద్దపల్లి, వరంగల్, జహీరాబాద్, ఖమ్మం, నల్గొండ ఈ స్థానాలు పెండింగ్లో ఉంచడం జరిగింది. ఇప్పటికే 4 స్థానాలు ఖరారు చేశారు కాబట్టి మిగతా స్థానాలు ఆదిలాబాద్, మహబూబాద్, మల్కాజ్గిరి, నాగర్ కర్నూల్, చేవెళ్ళ, భువనగిరి, హైదరాబాదు, మెదక్ ఈ స్థానాలు మొదటి జాబితాలోనే విడుదలయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక వచ్చే ఎన్నికల్లో మాత్రం డబుల్ డిజిట్ స్థానాలు సాధించేందుకైతే బీజేపీ ఇప్పటికే కసరత్తులు చేస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా సంకల్ప యాత్రలు కూడా చేస్తుంది. మోడీ
సంబంధించిన అభివృద్ధి పనులు కావచ్చు, రామమందిర నిర్మాణం కావచ్చు, ఇట్లాంటి అంశాలు తెర మీదకి తీసుకొచ్చి ప్రజల్లోకి వెళ్తున్నటువంటి సందర్భం అయితే కనిపిస్తుంది. వచ్చే ఎన్నికల్లో 10 నుంచి 12 స్థానాలు కైవసం చేసుకుంటామని కూడా ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి సందర్భాలు కనిపిస్తున్నాయి. వెంకట్, చెప్పండి, ఎంపీ అభ్యర్థుల విషయంలో బీజేపీ నాయకత్వం ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటోంది? ఖచ్చితంగా ఇప్పటికే సిట్టింగ్ ఎంపీలు 4 ఉన్నారు కాబట్టి 4లో 3కి ఇప్పటికే సీట్ కన్ఫర్మ్ చేసింది. ఆదిలాబాద్ ఒకటి పెండింగ్లో ఉంచింది. ఇక మహబూబ్నగర్ డీకే అరుణ, జితేందర్ రెడ్డి పోటీ పడుతున్నారు. డీకే అరుణకే ఫైనల్గా అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని కూడా చెప్పుకోవచ్చు. ఇక తాజాగా నాగర్ కర్నూలు, మహబూబ్నగర్ జిల్లాలో నాగర్ కర్నూలుకు సంబంధించి అక్కడ కొంత బలమైన నేత బీజేపీకి లేరు కాబట్టి ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీలు ఉన్నటువంటి రాములు అక్కడ బీజేపీలో చేరే అవకాశం కనిపిస్తుంది. రాములకు నాగర్ కర్నూలు ఎస్సీ రిజర్వ్డ్ కాబట్టి అక్కడ ఆయనకు సీట్ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇక ఖమ్మం, ఇటు నల్లగొండ ఇట్లాంటి ప్లేసులలో కూడా బలమైన క్యాడర్ లేదు. అక్కడ కూడా ఒక బలమైన నేతల కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక హైదరాబాద్ లాంటి ఎంఐఎం కంచుకోట లాంటి హైదరాబాద్ స్థానానికి కూడా ఈసారి బలంగా పోటీ ఇచ్చేందుకైతే బీజేపీ ప్లాన్ చేస్తుంది. ఒక బలమైన నేతను అక్కడ దించి ఓట్లను పెంచుకునేందుకైతే, ఓట్ల శాతం పెంచుకునేందుకైతే బీజేపీ చేస్తుంది. ఎక్కడైతే బలంగా బీజేపీ పార్టీ లేదో అక్కడ వివిధ పార్టీల నుంచి ఒక బలమైన నేతలను కాంగ్రెస్ బీజేపీలోకి చేర్చుకుని అక్కడ వారికి పోటీ చేసేందుకు అవకాశం ఇచ్చేందుకైతే బీజేపీ ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. ఎందుకంటే గత అసెంబ్లీ ఎన్నికల్లో మిషన్ 90తో ముందుకెళ్ళి దాదాపు 8 స్థానాలకే పరిమితమైన బీజేపీ వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో అలాంటి పరిస్థితులు ఉండకూడదు అనేది ముందు నుంచే ప్రణాళికలు వేసుకుంటుంది. ప్రధానంగా రామమందిరాన్ని ముఖచిత్రంగా ఈ ఎన్నికలకు ముందుకు వెళ్తుంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా సంకల్ప యాత్రల్లో కూడా రామమందిర నిర్మాణాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళిపోతున్నారు. ఇప్పటికే ఇంటింటికి అక్షింతలు కావచ్చు, ఇంటింటికి రామ విగ్రహం కావచ్చు, ఇంటింటికి రాముడి విగ్రహంతో పాటు అక్షింతలు, ఇట్లాంటి అన్నింటి కూడా ప్రజల్లోకి తీసుకువెళ్ళినటువంటి బీజేపీ వచ్చే ఎన్నికలకు ప్రధానంగా రాముడి ముఖ చిత్రమే బీజేపీని అధికారంలో తెచ్చిపెడుతుందని కూడా బీజేపీ భావిస్తున్నటువంటి నేపథ్యంలో ముఖ్యంగా అభ్యర్థుల ఎంపిక విషయంలో మాత్రం కీలకంగా వ్యవహరిస్తుంది. ఒక బలమైన నేతలు, ఎందుకంటే అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, ఇటు ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నేతలను, ఎవరైతే అభ్యర్థులను ఎదుర్కొనేందుకు ఒక బలమైన నేతలను బరిలో దించగలిగితే వచ్చే ఎన్నికల్లో డబుల్ డిజిట్స్ సంఖ్యను సాధించవచ్చు అనే విధంగా బీజేపీ అయితే ప్లాన్ చేస్తుంది. అందుకు ఇప్పటికే పూర్తి స్థాయిలో కసరత్తులు చేస్తుంది. అధిష్టానాన్ని కూడా 17 స్థానాలకు సంబంధించి అధిష్టానాన్ని కూడా మొత్తం అభ్యర్థుల లిస్టు ప్రకటించే అధిష్టానానికి అందజెప్పినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇక 2 రోజుల పాటు జరిగినటువంటి ఢిల్లీలో జరిగినటువంటి కీలక సమావేశాల్లో రాష్ట్రానికి సంబంధించిన రాజకీయ పరిస్థితులు కావచ్చు, వచ్చే ఎన్నికల్లో పార్టీ బలహీనాల గురించి కావచ్చు, ఇదంతా కూడా చర్చించి పూర్తిగా అభ్యర్థుల లిస్టు ఖరారు చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఇప్పటికే 4 కన్ఫర్మ్ అయ్యారు కాబట్టి సికింద్రాబాద్, కరీంనగర్, నిజామాబాద్, మహబూబ్ నగర్ ఇప్పటికే అభ్యర్థులు ఖరారయ్యారు కాబట్టి ఇక మిగతా స్థానాలపైన ఫోకస్ పెట్టి ఎవరైతే ఇద్దరేసి జాబితాను ఒక్కొక్క నియోజకవర్గం నుంచి ఇద్దరేసి జాబితాను అధిష్టానం చేతిలో ఉంచారు. ఆ ఇద్దరిట్లో ఎవరెవరికి సీట్లు దక్కేది అనేది కొంత ఆసక్తిగా ఉంది. ఇక ఒకవేళ బీఆర్ఎస్తో పొత్తులు ఉంటే కనుక ఎన్ని సీట్లు బీఆర్ఎస్కు కేటాయిస్తారనేది కూడా కొంత ఆసక్తిగా రాజకీయం నడుస్తుందని చెప్పుకోవచ్చు. రైట్ వెంకట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.